Our Honorable Chief Guest, heartily welcome to our school, Satyashoda Padashala, Sirkonda. Color Party, Dheere Chalega, Dheere Chal. कलर पार्टी 2 कदम दाहिने चलेगा दाहिने चल। భారతీయ విద్యా ఉద్యమం తలపెట్టిన వీరనారి, మన దేశంలో మొట్టమొదటి పాఠశాలను స్థాపించిన భారతీయ శిరోమణి, చీకట్లో మగ్గుతున్న మహిళల స్వేచ్ఛను పూల దారులు వేసిన వీర వనిత, అవమానాలను ఎదుర్కొని అసమానతలను అధిగమించి సామరస్యతను నెలకొల్పిన మహిళామూర్తి, స్త్రీల అభ్యున్నతికి పాటుపడ్డ మహిళా చైతన్య దీపిక, సామాజిక సంస్కరణల నాందికర్త, మహిళలు అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి రూపకర్త, మానవ హక్కుల అవిశ్రాంత పోరాట యోధురాలు, సమాజ నవ భారత నిర్మాణ స్ఫూర్తి ప్రదాత, బలహీన వర్గాల సమున్నత శిఖరం సావిత్రిబాయి పూలే గారు 195వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేయబడ్డ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి, గౌరవ అతిథులు, ఆహ్వానితులు, నాయకులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయ బృందానికి, పాత్రికేయ మిత్రులకు, నేటి సన్మాన గ్రహీతలకు, ఎస్ఎస్సి ఇంటర్ మండల్ టాపర్స్ మరియు యావత్ మహిళా లోకానికి సత్యశోధ పాఠశాల తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. ఆమె స్మృతి మదిలో మెదిలి సంకెళ్ళు తెగుతున్న స్వేచ్ఛా రాగం ఒక అమృత గానమై వినిపిస్తుంది. ఆమె చిత్తరువు ముందు నిలబడితే సగం ఆకాశం నేల మీదికి వంగి భూమి చుబుకాన్ని ముద్దాడినట్టు బంధనాలను తెగతించుకొని ఆకాశంలోకి జెండాలా ఎగిరినట్టు భారత చరిత్రలో ధ్రువతార, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా భావజాలాన్ని, చదువుల తల్లి గొప్పతనాన్ని నృత్యం ద్వారా ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్నారు రష్మిత అండ్ గ్రూప్. అనగారిన జీవితాల్లో అక్షరదారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి.
పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానం గమ్ముకున్న ఆ రోజులను, ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును. అజ్ఞానం గమ్ముకున్న ఆ రోజులను, ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును. బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను. బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, వాటినందుకోని శాసించర గగన తలమును. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను. నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను. నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను. నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను. సదవాలిర పేదల కన్నీటి దారను, సదవాలిర పేదల కన్నీటి దారను. వెతకాలిర జగజ్జేత అన్వేషణను. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. శ్వాసగా మార్చాలిర చదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను. శ్వాసగా మార్చాలిర చదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను. చరితను సృష్టించే నింగినే లక్షణమును పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును. చరితను సృష్టించే నింగినే లక్షణమును పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును. సాధించర కలలుగనే రాజ్యంబును, సాధించర కలలుగనే రాజ్యంబును. ఎగరయ్యాలిర నీ బ్రతుకులో గెలుపు జెండను. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి.
చింతలో ఉన్నాను అంటే చెయ్యందిస్తారు, సారని సలాం చేస్తే సహాయం అందిస్తారు. గెలుపోటములు చదరంగంలో పాముల వంటివంటారు. మన ప్రాంతం రాజకీయ ఉనికికి చిరునామా సిరుల కొండ, సిరికొండ ముద్దుబిడ్డ రాజశేఖర్ సంతోష్ రెడ్డి గారు ప్రియ శిష్యుడు సుదర్శన్ రెడ్డి గారికి నమ్మిన బంటు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్పర్సన్, ఈనాటి మన ముఖ్య అతిథి తాహర్ బిన్ అమ్దార్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తుంది సత్యశోధక్ పాఠశాల. విశిష్ట అతిథిగా నిరుపేద కుటుంబంలో విరబీసిన విద్యా పారిజాతం, చిన్నతనం నుండి క్రమశిక్షణ, గట్టి సంకల్పం మరియు ఆత్మ విశ్వాసాన్ని తన అస్త్రాలుగా మలుచుకున్న వ్యక్తిత్వ వికాసం. ఎంచుకున్న మార్గంలో అవరోధాలు సహజమంటారు, వాటిని అధిగమిస్తేనే విజేతలంటారు. వైఫల్యాలు లక్ష్యాన్ని శాసించకూడదు అని నమ్మే వ్యక్తి, లక్ష్య సాధనలో పంతాను మాత్రమే మార్చుకోవాలనే కంకణబద్ధులు. రావుట్లలో మొదలైన విద్యా ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు వికసించింది. చారిత్రాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఫిల్ మరియు పిహెచ్డి పూర్తి చేశారు. ఏ విద్యా సంస్థలో చదివారో అదే విద్యా సంస్థలకు బోధకుడిగా, పాలకుడిగా, రిజిస్ట్రార్గా మాత్రమే కాకుండా ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ఎదగడం బహుశా కొద్ది మందికే సాధ్యం. అందులో మన ప్రాంత బిడ్డ ఉండడం మనందరి అదృష్టం. దేశ విదేశాలలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పై ఎన్నో అద్భుత ప్రసంగాలు చేసి చిరస్మరణీయ సత్కారాలు ఎన్నో పొంది విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహించడం, సామాజిక చైతన్యానికి ముందుండడం, సబ్బండ వర్ణాల ప్రగతికి మూలాలను ఇవ్వడమే తన భాష, అభిలాష, శ్వాస, ధ్యాసగా భావించే మన ప్రాంత ముద్దు బిడ్డ అతడు. పశువుల కాపరిగా విద్యను ఆరంభించి విశ్వవిద్యాలయ పాలకుడుగా ఎదగడం ఆయన విజయానికి నిర్వచనం. సత్యశోధక్, నిత్య శ్రేయోభిలాషి, పూలే అంబేద్కర్ భావజాలానికి పిపాసి, నన్ అదర్ దెన్ టుడే గెస్ట్ ఆఫ్ ఆనర్ లింబోద్రి సార్. మరో విశిష్ట అతిథి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో జన్మించిన గణిత శాస్త్ర గటికుడు, చదువుంటేనే చరిత్రలో ఉంటామని నమ్మే వ్యక్తి. ప్రాథమిక విద్యను దేశాయిపేటలో, ఉన్నత పాఠశాల విద్యను బాన్సువాడలో పూర్తి చేసి ఇంటర్మీడియట్ జీజీఎస్ బాన్సువాడ మరియు డిగ్రీ జీజీ కాలేజీలో నిజామాబాద్లో పూర్తి చేసి బీఈడి గౌడ్ కాలేజ్ ఆఫ్ నాగార్జున సాగర్లో పూర్తి చేశారు. ఎంఎస్సి, ఎంఈడీలను సైతం పూర్తి చేసి పట్టుదల, క్రమశిక్షణ, వృత్తి నిబద్ధతకు ఆయన మణిహారాలు. చిన్నతనంలోనే తండ్రి ఎడబాటుతో చలించిపోయారు. అయినా మొక్కవోని ధైర్యం, గట్టి సంకల్పంతో లక్ష్య సాధనలో నిరంతరం చైతన్యవంతుడిగా ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్గా జిల్లా విద్యాధికారి కార్యాలయంలో మొదలైన తన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి స్కూల్ అసిస్టెంట్, డైట్ లెక్చరర్ మరియు జిల్లా విద్యాధికారి వరకు వికసించింది. సందర్భం, సమయం, అవకాశం ఏది దొరికినా విద్యార్థుల శ్రేయస్సుకు బోధనకే వెచ్చిస్తారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యాధికారిగా ఉంటూ పేద విద్యార్థులకు ఐఐటి తరగతులను వేసవి సెలవులలో సైతం బోధిస్తూ మారుమూల ప్రాంతాల పిల్లలను ఐఐటిఎన్గా తీర్చిదిద్దడం బహుశా ఆయనకే సొంతం. అదే పరంపరను ప్రస్తుతం మన జిల్లాలో కొనసాగించడం మనందరి అదృష్టం. ఇంతవరకు చరిత్రలో స్టూడెంట్ ఎదగడం చూసి గర్వించిన, సంతోషించిన ఉపాధ్యాయులు ఉంటారు. ఫస్ట్ టైం సార్ మీరు ఒక టీచర్ నుంచి, మాకు లెక్చరర్ నుంచి
మా జిల్లాకు అధికారిగా మా స్కూల్కి వచ్చినందుకు ఒక మీ స్టూడెంట్గా గర్విస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అనదర్ దెన్ అవర్ టుడే డిస్టింగ్విష్డ్ గెస్ట్ అశోక్ సార్ గారు, డిఓ ఆఫ్ నిజామాబాద్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ సార్. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంఈఓ పి రాములు సార్ గారిని, అదేవిధంగా రాజకీయాలంటే పోటీ చేయాలంటే భయపడుతున్న రోజుల్లో నిస్వార్థంగా పనిచేయడానికి ముందుకు వచ్చి ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఇద్దరు మైలారం సిరికొండ సర్పంచ్, యువ సర్పంచులు సదానంద్, సాయి చరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఉప సర్పంచులు నితీష్ అండ్ శోభన్, వీళ్ళు ఎవరికి ఏ సహాయం ఉన్నా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కృషి చేస్తున్న ఈ ద్వయం, ఈ నలుగురు మన ప్రాంతాన్ని అభివృద్ధి ప్రదంలో ప్రయాణించాలని కోరుకుంటున్నాం. 16-17వ బ్యాచ్ ఎస్ఎస్పి స్టూడెంట్, 9 సంవత్సరాలు అయిపోయింది 10th అయిపోయి. అండర్ 23-24 ఏజ్లోనే మైలారం ఉప సర్పంచ్గా ఎదిగాడు, సంతోషం. అదేవిధంగా సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాకారం రగన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పాల్గొట్టు సంజయ్ మేడం గారిని, టీజీహెచ్ఎం గడ్కోల్ శ్రీకాంత్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గడ్డ మీద తండ సర్పంచ్ రామ్ సింగ్, వాళ్ళ అబ్బాయి ఈరోజు మండల్ టాపర్గా నిలిచాడు. ఆ సందర్భంలో తను సర్పంచ్గా మనకు ఒక గెస్ట్గా రావడం. స్కౌట్ అండ్ గైడ్ రాష్ట్ర బాధ్యులు సోల్మాన్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చిన్నదాస్ మైలారం వేదికపైకి రావాల్సి, మురళి సిరికొండ మైలారం వార్డు మెంబర్లు ఇద్దరు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి ఇక్కడ నేటి జయంతి సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్ మహిళా ఉద్యోగుల్ని సన్మానించడం కార్యక్రమం ఉంది. మొదటగా సంజయరాణ్ మేడం గారు వచ్చేసారు. ఈ కవిత మేడం స్కూల్ అసిస్టెంట్ జెడ్పీహెచ్ఎస్ గడ్కోల్, మాధవి మేడం గారు జెడ్పీహెచ్ఎస్ వాల్గోట్, భాగ్యలక్ష్మి మేడం ఎంపీయూఎస్ చిన్నవాల్గోట్, ఈ శృతి ఎంపీపీఎస్ కొండాపూర్, ఆర్ జయంతి సత్యశోధక్ పాఠశాల, సిహెచ్ పుష్పలత కుర్గంపేట్, ఎల్ అమృత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ ఎంఆర్సి సిరికొండ, ఎం సువర్ణ సెర్ఫ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ సిరికొండ, ఎం సంధ్య పోలీస్ డిపార్ట్మెంట్ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్, ఎం జమున హెల్త్ డిపార్ట్మెంట్ ఎంపీహెచ్సి ఏఎన్ఎం గారు కొండాపూర్, ఏ శ్వేత హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్ సిరికొండ, పి సరిత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఈ అందరినీ వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటూ, ఈనాటి సభ యొక్క ముఖ్య ఉద్దేశమే మహిళా ఉద్యోగులను సన్మానించడం. అందులో భాగంగా ఈ సభా కార్యక్రమం, సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా వేదిక పైన ఉన్న పెద్దల్ని, పాఠశాల ప్రిన్సిపాల్ నర్సయ్య సార్ గారిని కోరుకుంటున్నాం. జెడ్పీహెచ్ఎస్ వాల్గోట్ కల బి శృతి మేడం, తర్వాత ఆర్ జయంతి మేడం సత్యశోధక్ పాఠశాల తరపున,
పుష్పలత ICDS అంగన్వాడీ టీచర్ కుర్దుల్పేట్. తర్వాత MRC సిరికొండ మేడం గారు. తర్వాత M సంజయ్ మేడం పోలీస్ డిపార్ట్మెంట్. సరిత మేడం ఉన్నారు కదా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పందిమడుగు సిరికొండారెడ్డి. సరిత మేడం తర్వాత సరిత మేడం. సరిత మేడం గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ప్రతి విద్యా సంవత్సరం సిరికొండ మండలంలో టాపర్ ఏ స్కూల్ వాళ్ళు వచ్చినా సరే సత్యశోధక్ పాఠశాల ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా కే శివ SSC మండల్ టాపర్ 6,000 నగదు పురస్కారాన్ని మెమోంటో సర్టిఫికేట్ బహుకరించవలసిందిగా వేదిక పైన పెద్దలందరినీ కోరుకుంటున్నాం. $5,000 క్యాష్ అవార్డ్ వాళ్ళ నాన్నతో ఇద్దరు కలిసి రావాలి. ఈ ఫోటో. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మండల్ టాపర్ J అక్షయ ముచ్కూర్ కామధేను జూనియర్ కాలేజ్ 984 అవుట్ ఆఫ్ 1000 MPC. ఈమె కూడా 6,000 క్యాష్ అవార్డ్ వాళ్ళ అమ్మతో కలిసి రావాలమ్మ. సభకు నమస్కారం. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని మాత సావిత్రిబాయి పూలే 190వ జయంతిని పురస్కరించుకొని సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు సిరికొండ ప్రాంత ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ సత్యశోధక్ శ్రేయోభిలాషి మాన్యులు తాహిర్ బిన్ హమ్దాన్ గారికి, గౌరవ అతిథులుగా విచ్చేసిన మన ప్రాంత విద్యావేత్త, విద్యార్థులకు యువతకు
ఆదర్శప్రాయులు, మనందరికీ శ్రేయోభిలాషి గౌరవనీయులు ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ లింబాద్రి సార్ గారికి, విశిష్ట అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు విద్యార్థి వృద్ధి కోసం, విద్యార్థి శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నిత్య విద్యార్థిగా, నిత్య ఉపాధ్యాయుడిగా ఈ జిల్లాను విద్యాభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న మాన్యులు అశోక్ సార్ గారికి, అలాగే మన మండల విద్యాధికారి రాము సార్ గారికి, ఈ మధ్యనే ఎలక్షన్స్లో గెలుపొందిన మైలారం గ్రామ సర్పంచ్ సదానంద్ గారికి, ఉప సర్పంచ్ సత్యశోధక్ విద్యార్థి ప్రస్తుత మైలారం గ్రామ ఉప సర్పంచ్ నితీష్ గారికి, అట్లాగే సిరికొండ గ్రామ సర్పంచ్ సోదరుడు సాయి చరణ్ గారికి, అట్లాగే ఉప సర్పంచ్ శోభన్ గారికి, అట్లాగే వార్డు సభ్యులు మిత్రుడు చిన్నదాసు, మురళి, తిరుపతి గారులకు, అట్లాగే ఈ వేదికను పంచుకుంటున్న సత్యశోధక్ నిత్య శ్రేయోభిలాషి స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి సల్మాన్ సార్ గారికి, అట్లాగే ఈరోజు అవార్డు గ్రహీత పెద్దవాళ్ళ హెడ్ మాస్టర్ సంజయ్ మేడం గారికి, గడ్కోల్ హెడ్ మాస్టర్ శ్రీకాంత్ సార్ గారికి, గడ్డమీ తండా సర్పంచ్ రామ్ సింగ్ గారికి, ఇంకా వేదిక పైన ఆసీనులైన మిత్రులకు, అట్లాగే ఈరోజు సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున మాతా సావిత్రిబాయి పూలే బెస్ట్ ఉమెన్ ఎంప్లాయ్ అండ్ ఉమెన్ టీచర్స్ అవార్డు పొందిన అవార్డు గ్రహీతలందరికీ, అట్లాగే సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో బెస్ట్ స్టూడెంట్స్ అవార్డు ఎస్ఎస్సి టాపర్స్ అండ్ ఇంటర్మీడియట్ టాపర్లకు, వారి తల్లిదండ్రులకు, అట్లాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పాత్రికేయ మిత్ర బృందానికి, ప్రియమైన సత్యశోధక్ పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ పేరు పేరున మాతా సావిత్రిబాయి పూలే 190వ జయంతి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. 2000 సంవత్సరంలో ఏర్పడ్డ ఈ సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ సత్యశోధక్ పాఠశాల దినదిన అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో విద్యలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేస్తూ అవిరల కృషి చేస్తూ మీ అందరి మన్ననలు పొందుతుంది ఏంటంటే మీ అందరి సహకారము, తల్లిదండ్రుల సహకారంతో తెలియజేసుకుంటూ, మరి ఓన్లీ విద్యకే పరిమితం కాదు ఈ సత్యశోధక్ పాఠశాల ఉద్దేశము. మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కలలుగన్న ఆశయాల సాధన కోసం మనవంతు ప్రయత్నం చేయాలని నిరంతరం కృషి చేస్తుంది ఈ సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సత్యశోధక్ పాఠశాల. ఆనాటి సమాజంలో విద్యకు దూరంగా ఉంచిన అణగారిన వర్గాల కోసమైతేనేమి, ముఖ్యంగా మహిళల కోసమైతేనేమి పెద్దలు మహాత్మా జ్యోతిరావు పూలే శ్రమించిన కంకణాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నాం ఆ రోజు. అట్లాగే మరి మాత సావిత్రిబాయి పూలే భర్త ద్వారా చదువు నేర్చుకొని మహిళా విద్య వ్యాప్తి కోసం అవిరల కృషి చేసిన గణనీయురాలని గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు. ఎందుకంటే మనకే పరిమితం కాదు, మనతో పాటు సమాజానికి కూడా మన వంతు పాత్రను కృషిని చేయాల్సిన అవసరం ఉంటుందని గ్రహించింది. సత్యశోధక్ పాఠశాల ఆవిర్భావం నుండే ఈ ప్రాంతంలో ఓన్లీ పాఠశాల విద్యార్థులకే కాదు, ఈ మండలంలో ఉన్న విద్యార్థులందరినీ ప్రోత్సహించాలని మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ భవన్ లో గౌరవనీయులు లింబాద్రి సార్ గారి ముఖ్య అతిథి నారాయణ సార్ ఆధ్వర్యంలో అప్పుడు మనం వ్యాసరచన పోటీలో జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. అప్పటికి మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ఎవరికి తెలియదు. అట్లాగే ఆ తర్వాతనే ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినాన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి జరిగింది. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ మధ్యనే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అదే సందర్భంలో 2015 నుండి సావిత్రిబాయి పూలే జయంతిని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సావిత్రిబాయి పూలే అంటే ఎవరికి తెలియదు. నిజంగా చెప్పాలంటే భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని అన్న విషయాన్ని
మన ఉపాధ్యాయ లోకానికి కూడా తెలియకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమని నేను తెలియజేసుకుంటూ, ఆ మాత సావిత్రిబాయి పూలే ఈ ప్రపంచవ్యాప్తంగా మహిళల కోసం, మహిళల విద్యా వ్యాప్తి కోసం చిరస్మరణీయ సేవలు చేసిందని తెలియజేసుకుంటూ, ఆ మాత సావిత్రిబాయి పూలేని కూడా మనం ఈ సమాజంలో పరిచయం చేయాల్సిన అవసరం ఉందని గ్రహించి, ఆ సందర్భంగా ఆమె స్ఫూర్తిని తీసుకొని మహిళా ఉద్యోగులకు మనం మన సొసైటీ తరఫున సత్కారాలు, అవార్డ్స్ ఇద్దామని చెప్పేసి నిర్ణయించుకొని 2015వ సంవత్సరం నుంచి 2020 వరకు ప్రతి సంవత్సరం సిరికొండ మండలంలో విద్య అండ్ వైద్య, రెవెన్యూ, అది డెవలప్మెంట్ మరియు పోలీసు, ఫారెస్ట్, ఐకేపీ, అన్ని అంగన్వాడీ, ఇలా అన్ని వర్గాల అన్ని ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా సన్మానాలు చేసి వాళ్ళలో ఇంకా కొంచెం చైతన్యాన్ని నింపి వాళ్ళ యొక్క ఉద్యోగ బాధ్యతలు ఇంకా నిర్విరామంగా చేసి ఇలాంటి సత్కారాలు, ఇలాంటి ప్రశంసలు ఇంకా ఎన్నో పొందాలని, వాళ్ళు ఈ సమాజం కోసం కృషి చేయాలని ప్రోత్సహించుదామని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈరోజు 14 మంది మహిళా మహిళలను మనం సత్యశోధక్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున సన్మానించుకున్నామంటే ఆయా గవర్నమెంట్ ఉద్యోగస్తులలో అది వైద్యం అయితేనేమి, అది పోలీస్ అయితేనేమి, ఫారెస్ట్ అయితేనేమి, విద్య అయితేనేమి, ఆ వర్గానికి మొత్తం మనం సన్మానించుకున్నట్టుగా భావించాలని కోరుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నందుకు అధికారులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, మా శ్రేయోభిలాషులైనవి, తల్లిదండ్రులు అయితేనేమి, ప్రతి ఒక్కరు సహకరించడం వల్లనే ఇది సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాల్ని నిర్విరామంగా కొనసాగించడానికి నాకు వెన్నుదన్నుగా ఉంటున్న మా సత్యశోధక్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యవర్గానికి, అట్లాగే సత్యశోధక్ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. త్యాగం అప్పుడు చేసి ఉండకపోతే ఈ రోజు ఈ సభలో ఇంతమంది మధ్య మహిళలుగా మేము ఇలాంటి ఘనత, తర్వాత ఇలాంటి సత్కారాన్ని పొంది ఉండకపోయే వాళ్ళమేమో అనిపిస్తుంది. ఆ రోజు తను చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి త్యాగాల ఫలితంగానే ఈ రోజు స్త్రీలు ఈ సమాజంలో భారీ ఎత్తున విద్యను అభ్యసించడం కానీ, వివిధ రకాలటువంటి పదవుల్లో వాళ్ళు మరి ఉన్నత పదవుల్లో కూడా వాళ్ళు రాణించడం అనేది జరుగుతుంది. ఇట్లానే ఉండాలి సభ అంతా అయిపోయేదాకా. వేదికను అలంకరించిన ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, అలాగే పెద్దలందరికీ, అలాగే ప్రియమైన విద్యార్థులకు, మీడియా సోదరులకు, సత్యశోధక్ పాఠశాల ఉపాధ్యాయులకు, ఈనాడు సత్కారాన్ని పొందుతున్నటువంటి మహిళా ఉద్యోగులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఈ పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా మిత్రుడు, ఈ యొక్క పాఠశాల కరస్పాండెంట్ నర్సయ్య గారికి మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి అనేటువంటి ఆలోచన రావడం మాకు చాలా చాలా సంతోషం. మేము ఎక్కడ పోయినా నర్సయ్య, బాలయ్య, నేను ఏ పెళ్లికి పోయినా, ఏ కార్యక్రమానికి పోయినా, ఏ సభలకు పోయినా ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం. ఒక 5.5 సంవత్సరాలు ఈ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు. సో దానికి కారణం కోవిడ్ కాదు, ఈ పాఠశాల మరో గొప్ప వ్యక్తి నర్సయ్య వాళ్ళ తమ్ముడు చిన్న నర్సయ్య, అలాగే వాళ్ళ కొడుకు శోధన్ అకాల మరణం చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ సందర్భంలో ఆయన చాలా నిస్పృహలోకి వెళ్ళిపోయి ఈ కార్యక్రమాలన్నిటికీ దూరమైండు. ఈ సందర్భంగా చిన్న నర్సయ్యకు అలాగే శోధన్కు నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాలు ఇలా నిర్విరామంగా కొనసాగాలని కోరుకుంటూ, ఇప్పటివరకు నర్సయ్య మాతో పాటు ఏ వివాహ కార్యాలకు, శుభకార్యాలకు రాలేదు. మీ అందరి పక్షాన ఈ సందర్భంగా మాతో కలిసి నడవాలని, ఎక్కడికైనా రావాలని
ఆ దిశగా కూడా ప్రయాణించాలని నేను కోరుకుంటూ ఆ సంతోషాన్ని అనుబంధాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను. నర్సయ్య మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆ పదానికి ప్రతిసారి ముందుగా మాత అనే పదాన్ని యూజ్ చేసిండు. నేను బాగా ఆలోచించిన, వాస్తవానికి ఒక ముఖ్య కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునే ముందు వాళ్ళు స్త్రీలకు విద్య అందించాలా, స్త్రీలకు విద్య అందిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది, పురోగతి చెందుతుంది, లేకపోతే స్త్రీలకు విద్య లేకపోతే దేశం ఇట్లనే నాశనం అవుతుంది అని ఆలోచన చేసినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. మనం ఈ దేశానికి సేవ చేయాలా, ఈ పిల్లలకు సేవ చేయాలంటే ఈ లేని పుట్టించుకుంటున్నాం. స్త్రీలకు విద్య అంటే మనం విద్య చెప్తున్నాం, మనల్ని ఎప్పుడు ఎవరు చంపేస్తాడో కూడా తెలియదు కాబట్టి మనం పిల్లలు కనద్దు అని తీర్మానం చేసుకున్నారు. మాతృత్వపు అనుభూతిని మాత సావిత్రిబాయి పూలే పొందలే, కానీ ఇవాళ దేశమందరితో తల్లి అని పోడబడుతుంది. అది సావిత్రిబాయి పూలేలో ఉన్నటువంటి గొప్పతనం. తాను పిల్లల్ని కనలేకపోయినా ఎంతో మంది పిల్లలకు జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిగా దేశమంతటా ప్రపంచమంతటా నేడు ఆమె తల్లిగా పూజింపబడుతుంది. అది చాలా గొప్ప విషయం. అలాగే ఆమె తొలి మహిళ ఉపాధ్యాయుని అనుకుంటున్నాం. ఆ ఉపాధ్యాయునితో పాటు సమాజ సేవలో తన భర్తకు ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మహిళ సావిత్రిబాయి పూలే. అలాగే భర్త మరణించిన తర్వాత భర్త యొక్క ఆశయాల్ని, సమాజ సేవను మరవకుండా దాన్ని కొనసాగిస్తూనే చివరికి ఈ దేశంలో ప్లేగ్ అనేటువంటి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిలో ఎవ్వరు కూడా ఎక్కడ ఎవరు చచ్చిపోతుందో ఏమవుతుందో తెలియనట్టు పరిస్థితిలో ఆ ప్లేగ్ వ్యాధిగ్రస్తులకు సేవ చేయడానికి సావిత్రిబాయి తన 66వ ఏట దరిదాపుగా ముందుకొచ్చింది. ఆ వృద్ధాప్యంలో, ఆ ముసలితనంలో. అందుకే ఆమె మరణం ఒక వీర మరణం అంటారు. ఉత్తుట్టిగా చావలే ఆమె. ఆ ప్లేగు వ్యాధి ఉన్న వాళ్ళకి సేవ చేస్తే చచ్చిపోతాం తెలిసి సేవ చేసింది కాబట్టి వీరనారిగా మరణం పొందినటువంటి స్త్రీ సావిత్రిబాయి పూలే. ఈనాడు ఎంతమంది మహిళా ఉద్యోగులకు నర్సయ్య గారు సతీష్ సొసైటీ తరఫున ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చాడు, ఒక మంచిని గుర్తు చేశాడు అని అంటే కారణం ఈ మహిళలు ఇంకా ఎంతో మంది మహిళల్ని పురుకొల్పాలని, ఈ దేశ పురోగతిలో వారందరూ కూడా భాగస్వాములు కావాలని బాధ్యతను గుర్తు చేశారు. కాబట్టి పెద్దలు, మా సిరికొండ గ్రామవాసి, రాజకీయాల్లో మా అందరికీ ఆదర్శప్రాయులు ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దన్ గారికి, మరియు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబద్రి సార్ గారికి, మరి డిఈఓ గారికి, ఎంఈఓ గారికి, అలాగే వార్డు మైలారం మరియు సిరికొండ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు, సత్యశోధక్ పాఠశాల ఉపాధ్యాయులకు, నరసయ్య సార్ గారికి, మరియు విద్యార్థులకు, మీడియా మిత్రులకు సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మొట్టమొదటిసారిగా ఈ స్కూల్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను. చాలా సంతోషంగా ఉంది సార్ మీరు పిలవడం. అది నేను ఇదే స్కూల్లో నా ఎస్ఎస్సి ఎగ్జామ్ సెంటర్ పడితే ఇదే స్కూల్లో ఎగ్జామ్ రాసిన, మరి ఇదే స్కూల్కి సర్పంచ్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉన్నది సార్. సావిత్రిబాయి పూలే చదువుల తల్లి. ఆమె గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. ఇందాక మాట్లాడిన వారు చెప్పిళ్ళు, ఆమె చదువు రాత్రి వాళ్ళ భర్త చదువు చెప్తే డేలా ఎంతోమంది మహిళలకు, అప్పుడు లింగ వివక్ష ఉంటుండే, మహిళలంటే ఇంటికే పరిమితం కాల, వంటగదికే పరిమితం కాల, మహిళలకు ఎందుకు చదువు, మహిళలు బయటకు రావద్దు అనే పరిస్థితిలో లింగ వివక్షను విడనాడి ఎంతో ధైర్యంగా ఆమె బయటకు వచ్చి ఎంతో మంది మహిళలకు మరి చదువు చెప్పి వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసి, ఎన్నో గురువులు ఏర్పాటు చేసి చాలా మందికి విద్యాదానం చేసిన మహా మేధావి ఆమెను చదువుల తల్లిగా మనం కొలుచుకోవడము, ఈరోజు జరుపుకోవడము చాలా ఆనందం. మీరు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని అందరూ చాలా చక్కగా చదువుకొని మన సిరికొండ మండలానికి ఎంతో పేరు ప్రాముఖ్యత తీసుకురావాలని చెప్పేసి
మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై భీమ్, జై హింద్. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని 195వ జయంతిని పురస్కరించుకొని సభా వేదిక పైన అలంకరించినటువంటి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి సార్ గారికి మరియు గౌరవ నిజామాబాద్ జిల్లా డిఓ సార్ గారికి మరియు ముఖ్యంగా మా మండల రాజకీయ నిపుణులు, తర్వాత రాజకీయ చతురుడు, ఉర్దూ చైర్మన్ అకాడమీ సార్ గారికి మరియు స్టేజీ పైన హాజరైనటువంటి వివిధ గ్రామాల సర్పంచులకి, నా ముందున్నటువంటి పత్రికా విలేకరి సోదరులకు, మరియు ఈరోజు పాఠశాల తరపున సత్యశోధక్ సొసైటీ తరపున అవార్డు గ్రహీతలకి, నాతోటి చిన్నారులకు, మరి ఈ పాఠశాల చైర్మన్ నర్సయ్య గారికి, గంగారెడ్డి సార్కి మరియు వాళ్ళ స్టాఫ్కి అందరికీ పేరు పేరున శుభాశీస్సులు. తర్వాత మాత సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ముఖ్యంగా సభ యొక్క ఉద్దేశము సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మరి సమాజంలో అణగారిన వర్గాల నుండి ముందుకు వచ్చి ఆమెకి చదువు లేకపోయినా భర్త దగ్గర చదువు నేర్చుకొని ఇందాక నా ముందున్నటువంటి వక్తలు చెప్పినట్టు ఎంతో కష్టాలకు ఓడిచి సమాజంలో ఈనాడు ఉన్న స్థితిని, స్త్రీల యొక్క ప్రాముఖ్యతను, తర్వాత ఈరోజు భారతదేశంలో తొలి మహిళ టీచర్గా నిలిచి దాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా టీచర్ డే నిర్వహించుకోవాలని నిర్ణయించడము గొప్ప విషయం. ఆనాటి సమాజంలో ఎన్నో ఒత్తిళ్లకు గురై ఎడ్యుకేషన్ను బయటకు తీసుకొచ్చినటువంటి మహిళ, మరి ఈనాడు కూడా మనము వివిధ రంగాల్లో ముందుకెళ్ళాలని, అలాగే అందరిలో సమానత్వం రావాలని, ఎడ్యుకేషను ఎన్నో టెక్నాలజీలతో ఇంకా ముందుకు అడిగేయాలని కోరుతూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ అనండి. జహర్ బిన్ హమ్దన్ గారిని సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ, ఇటు సన్మాన కార్యక్రమాన్ని వేదికపైన ఉన్న పెద్దలందరూ నిర్వహించాలని కోరుకుంటున్నాం. రైతు బాంధవులు, పేద కుటుంబంలో జన్మించి ఎన్నో ఒడిదొడుకులతో విద్యాభ్యాసం పూర్తి చేసి పలువురికి ఆనాడే స్ఫూర్తిగా నిలిచిన రాజకీయ దురంధరుడు, మన ప్రాంత రాజకీయ ఉనికికి చిరునామా, సిరికొండ ముద్దుబిడ్డ, సత్యశోధక్ పాఠశాల కుటుంబ సభ్యులు, వేదిక పైన ఉన్న పెద్దలందరినీ కోరుకుంటున్నాం. రావుట్లలో మొదలైన విద్యా ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు వికసించింది. బోధకుడిగా, పాలకుడిగా, రిజిస్ట్రార్గా మాత్రమే కాకుండా ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఎదగడం బహుశా కొద్ది మందికే సాధ్యం. దేశ విదేశాల్లో పరిపాలనా శాస్త్రంపై అద్భుత ప్రసంగాలు చేశారు ఆయన. మరో విశిష్ట అతిథి మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ గణిత శాస్త్ర గట్టికతడు, చదువుంటేనే చరిత్రలో ఉంటామని నమ్మే వ్యక్తి, జూనియర్ అసిస్టెంట్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మొదలైన తన ప్రస్థానం నేడు అదే ఆఫీస్కు బాస్గా రావడం మనందరి అదృష్టం. మన ప్రాంతవాసి, మన మండలవాసి, అధికారం, హోదా అనేవి ఏనాడు ప్రదర్శించకుండా తమ్ముడు అంటూ అందరినీ ఆప్యాయంగా పిలిచే అన్న రాములు సార్ గారిని సన్మానం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ సర్పంచ్.
తర్వాత సిరికొండ సర్పంచ్ తమ్ముడు సాయి చరణ్ను, తర్వాత మైలారం ఉప సర్పంచ్ మనోడే, అందరూ మనోళ్ళే, కాకపోతే ఇటు మనోడు. సుగ్గం నితేష్, రామ్ సింగ్ గారిని గెస్ట్ ఆఫ్ ఆనర్ మెమోటో స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. యూపీ జాంబోరికి వెళ్లిన విద్యార్థులు స్కౌట్ జయంతి సందర్భంగా మన పాఠశాలలో విద్యార్థులకు ఎస్ఏ రైటింగ్, సింగింగ్, ఆర్ నవంత్ రెడ్డి ఫస్ట్ ప్రైజ్, కె జయేందర్ సెకండ్ ప్రైజ్, పి మిథున ఫస్ట్ ప్రైజ్, జి అద్వైత్ రెడ్డి సెకండ్ ప్రైజ్, అధిరాజ్ అబిన్ థర్డ్ ప్రైజ్. నాగేశ్వర చైత్ర మేఘన వి సాధ్వి, నవన్ జయేందర్ అశ్విత్, అద్వైత్ రెడ్డి, అభినాజ్ అబిన్. కె నిత్యశ్రీ, కె యశ్విత, థ్యాంక్ యూ సార్. సన్మానం పొందుతున్న మండలంలో అన్ని డిపార్ట్మెంట్ల మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే పాత్రికేయ సోదరులకు, సత్యశోధ పాఠశాల ఉపాధ్యాయులకు, అట్లాగే విద్యార్థులందరికీ కూడా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పటి వరకు వక్తలు అన్నట్టు వాటి జోలికి వెళ్లకుండా ఈ దేశంలో ఉన్న సామాజిక రుగ్మతలన్నిటికీ ప్రధాన కారణం విద్య లేకపోవడమే అని భావించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మరి వారి సహచర్యంతో సావిత్రిబాయి పూలే తాను కూడా విద్య నేర్చుకుంటూ ఈ సమాజానికి వెలుగు నింపడమే కాకుండా సమాజంలో ఉన్న ఆ రోజు ఒక 150 సంవత్సరాల క్రితం ఉన్న సమాజంలో ఉన్న అసమానతలు కానివ్వండి, ఆ రోజున్న అనేక మూఢనమ్మకాలు కానివ్వండి, ముఖ్యంగా మహిళలకు చదువుకుంటేనే పాపం అన్న రోజుల నుంచి వాళ్ళని విముక్తం చేయడానికి కుల మత వర్గ రహితంగా వారికి చదువునందించి గొప్ప వెలుగులు నింపిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే. మరి
ఆ సావిత్రిబాయి పూలే ఏదైతే మహారాష్ట్రలో దాదాపు 51 పాఠశాలను స్థాపించడమే కాకుండా సమాజంలో తన వంతు ఇంకా ఎక్కువ పాత్ర నిర్వహించాలని, ఒక మంచి సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని తాను సంతానానికి దూరంగా ఉండి తాను ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి దత్తత తీసుకొని తనను కూడా సమాజంలో భాగస్వామ్యం చేస్తూ చివరి వరకు దేశానికి సేవలందించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే. మరి ఆ సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని ఇక్కడున్న అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సత్యశోధక పాఠశాల ఈ ప్రాంతంలో ముఖ్యంగా మహనీయులైన జ్యోతిరావు పూలే అట్లాగే సావిత్రిబాయి పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ గొప్ప విద్యార్థులను నిర్మాణం, వాళ్ళలో పటిష్టమైన విలువలను అందిస్తూ ఒక మంచి పౌరులుగా తయారు చేయడానికి తమ వంతు పాత్ర నిర్వహించడం ఈ ప్రాంతంలో సత్యశోధక పాఠశాలకున్న ఒక ప్రత్యేకత. మరి అనేక సంవత్సరాలుగా ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులతో పాటు ఈ మండలంలో ఉన్న జిల్లాలో మండలంలో అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు సత్యశోధక ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా నర్సన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇప్పటికీ రాష్ట్రంలో అనేక సంస్థలను ఏర్పాటు చేసి సామాజిక చైతన్యానికి పాటుపడుతున్న మా మిత్ర బృందం, అందులో ముఖ్యంగా నర్సయ్య గారి నేతృత్వంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి సమాజ నిర్మాణంలో మనవంతు పాత్ర కూడా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి దాన్ని పురస్కరించుకొని మండలంలో ఉన్న మహిళా ఉపాధ్యాయులను సన్మానించడం మనందరికీ గర్వకారణం. ఇంకా ముందు కూడా ఈ సమాజంలో మనవంతు ఇంకా ఎక్కువ భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సభాధ్యక్షుడు సత్యశోధక పాఠశాల కరెస్పాండెంట్ నర్సయ్య సార్ గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీ లింబాద్రి సార్ గారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, విద్యార్థులు, జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా శుభమధ్యాహ్నం. అందరికీ కూడా సావిత్రిబాయి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు సావిత్రిబాయి జన్మదినాన్ని పురస్కరించుకొని మండలంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులందరినీ పాఠశాల తరపున సన్మానించడము అభినందనీయమైనటువంటి విషయము. అంతేకాకుండా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లలో కూడా మంచి ప్రదర్శన చూపినటువంటి విద్యార్థులందరికీ కూడా ఆర్థిక సహకారాన్ని అందించడము, వాళ్ళను ప్రశంసించడం కూడా విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే దాదాపుగా 150 సంవత్సరాల కిందనే పెళ్ళి అయిన తర్వాత చదువుకొని ఎన్నో విద్యా సంస్థలను, దాదాపుగా 51 విద్యా సంస్థలను ఏర్పరిచి మహిళలకు, ముఖ్యంగా మహిళలకు చదువు నేర్పించడంలో, తర్వాత అణగారిన వర్గాలందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని కోరుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతము విద్యా అవకాశాలు అనేటటువంటివి అందరికీ అందుబాటులోకి వచ్చినాయి. ప్రతి విద్యార్థి కూడా, ప్రతి అమ్మాయి కూడా కంపల్సరీ హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎక్కడ కూడా చదువు మానద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏదో 10th క్లాస్ కాగానే, ఇంటర్మీడియట్ కాగానే, డిగ్రీ కాగానే కంప్లీట్ చేయడం మీ ఎడ్యుకేషన్ అనేటటువంటి పూర్తి కాదు. మీ యొక్క అంబిషన్ ఏమైతే ఉంటుందో అంబిషన్ పూర్తయ్యేంత వరకు కూడా మీరు చదువును కొనసాగించండి. దాంట్లో ఏమన్నా ఇబ్బందులు వచ్చినట్లయితే తల్లిదండ్రులకు కూడా సహకారాలు అందించడానికి కూడా ఎంతోమంది NGOs కూడా ముందుకు వస్తారు. తర్వాత ప్రభుత్వం కూడా ఎన్నో వెల్ఫేర్ స్కూల్స్ను ప్రభుత్వం రన్ చేస్తుంది.
దాంట్లో అడ్మిషన్ పొందండి. కంపల్సరీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎక్కడ కూడా మీరు విద్యను ఆపదని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మంచి అవకాశాలు ఉన్నాయి, చదువుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. డ్రీమ్ బిగ్, పెద్ద పెద్ద కళలను కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేయండి. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతాను, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతాను, మంచి జేఎన్యూలో చదువుతాను, తర్వాత ఐఐటీలో చదువుతాను, ఐఐటీలో చదువుతాను, బిట్స్ లోపల చదువుతాను, ఎయిమ్స్ లోపల మెడిసిన్ చేస్తాను అనేటటువంటి ఒక కళలను కనండి. ఖచ్చితంగా వాటిని సాకారం చేసుకోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 లక్షల ర్యాంక్ వచ్చినా కానీ ఓపెన్ లోపలనే మెడికల్ సీట్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. గతం లోపల 1000 బిలో ర్యాంక్ వచ్చినా కానీ మెడికల్ లోపల వైద్య విద్య చేయాలంటే అవకాశం లేకుండే, అని ఇప్పుడు ఆ అవకాశం అనేటటువంటిది ఉంది. ఇంకా కేటగిరీ ఉన్నట్లయితే దాదాపుగా 3 లక్షల 4 లక్షల ర్యాంక్ వచ్చినా కానీ మెడికల్ ఒక డాక్టర్గా కావడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. మంచి ఇప్పుడు ఐఐటీస్ కూడా దాదాపుగా 20 ఐఐటీస్ వరకు ఉన్నాయి. 15,000 to 16,000 ర్యాంక్ వచ్చినా కానీ మంచి ఐఐటీ లోపల సీట్ సంపాదించి ఇమీడియట్గా సెటిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. 50-60 వేల రూపాయలు ర్యాంక్ వచ్చినా కానీ మంచి ఎన్ఐటీ లోపల సీట్ వచ్చి మీరు ఇమీడియట్గా సెటిల్ కావడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. ఇమీడియట్గా 21-22 ఇయర్స్ పైన మీరు ఫ్లైట్ ఎక్కచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ యూ కంటిన్యూ యువర్ ఎడ్యుకేషన్. ఈ 7 years అనేటటువంటిది చాలా క్రూషియల్. 6 to intermediate 7 years ఎవరైతే ఫోకస్ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఇమ్మీడియట్గా 21-22 ఇయర్స్ ఏజ్ లోపలనే వాళ్ళు సెటిల్ అయిపోతూ ఉంటారు. 6 to intermediate 7 years ఎవరైతే ఫోకస్ చేస్తుంటారో 70 years మీరు ఎంజాయ్ చేస్తారు. లైఫ్ లోపల మిగిలిన 70 years ఎంజాయ్ చేస్తారు. 6 to intermediate ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో మిగిలిన 70 years కష్టపడాల్సి ఉంటుంది. ఏది ఈజీ చెప్పండి. 6 to intermediate చదవడము చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్. సత్యశోధక్ పాఠశాల పేరులోనే సత్యం ఉంది, సత్యశోధక్ అనేటటువంటిది ఉంది. సైన్స్ను శోధించండి, లైఫ్ లోపల ఇమ్మీడియట్గా సెటిల్ కండి. మనకు రీసెర్చ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి యుఎస్కి పోయినప్పుడు మెసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITకి వెళ్ళాను. దాని ఎంట్రన్స్లోకి వెళ్ళి చూసేవాళ్ళకి ఒక పెద్ద లిస్ట్ కనబడుతుంది, 100 పేర్లు కనబడుతున్నాయి. ఇవన్నీ ఏం పేర్లపై ఈ బిల్డింగ్ ఇన్స్టిట్యూట్ను కట్టించేటటువంటి దాతల పేర్లా అని చెప్పి మళ్ళీ మొత్తం పైన చూసినాను. పైన చూస్తే 100 members అందరు కూడా నోబెల్ లారెంట్స్, 100 మందిలో నోబెల్ లారెంట్స్ ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇండియా లోపల మన దగ్గర మొత్తం రవీంద్రనాథ్ ఠాగూర్, చంద్రశేఖర్ 3-4 పేర్లు మాత్రమే చెప్పగలుగుతున్నాం మనం. అట్లా రీసెర్చ్ పైన మీరు అభిరుచిని పెంచుకోండి. ఖచ్చితంగా దేశం ప్రగతి పథంలో నడుస్తుంటుంది. మీ అందరికీ కూడా మన సమాజానికి కూడా ఎంతో అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. అయితే నేను ఇప్పుడు మహిళా విద్య గురించి పాటుపడినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. రీసెంట్గా ఒక 20 years బ్యాక్ కూడా మనం అంతవరకు ప్రోగ్రెస్ అనేటటువంటిది కనబడలేదు. నేను డైట్ లోపల లెక్చరర్గా చేసినాను. ఒక 20 years బ్యాక్ 20-25 years బ్యాక్ మాకు డైట్ లోపల 100 సీట్లు ఉంటే ఆ రిజర్వేషన్ 30% రిజర్వేషన్ ఉండడం వల్ల అమ్మాయిలు ఒక 30 to 35-40 members ట్రైనీస్ జాయిన్ అవుతుంది కాలేజీ లోపల. మిగతా వాళ్ళందరూ బాయ్సే ఉంటుండే. కానీ ఈరోజు 100 సీట్ లోపల 95-96 సీట్స్ అమ్మాయిలే జాయిన్ అవుతున్నారు. 3-4 మాత్రమే బాయ్స్ వస్తున్నారు. గిరిరాజ్ కాలేజీలో ఉన్నప్పుడు మా గిరిరాజ్ కాలేజీలో చదివినప్పుడు ఒక అమ్మాయి మాత్రమే డిగ్రీలో మొత్తం 3 yearsలో కలిపి ఒక అమ్మాయి ఉండే. కానీ ఇప్పుడు గిరిరాజ్ కాలేజ్ చూసినట్టయితే మొత్తం అందరు అమ్మాయిలే కనబడుతుంటారు. అది చేంజ్ అనేటటువంటిది వచ్చింది. అమ్మాయిలు లోపల అందరికీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది కంపల్సరీ. చాలా ఇంకా డీప్గా చదవడానికి కోసం ప్రయత్నం చేయండి. ఏది చదివినా కానీ దాన్ని పట్టుదలతో చదవండి. పట్టుదలతో చదివి మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యాన్ని రీచ్ అయ్యేంత వరకు మీరందరూ చదువును కొనసాగించి ఎక్కడ కూడా మానకుండా మీ యొక్క లక్ష్యాన్ని రీచ్ అవుతారని ఆశిస్తూ ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి హెడ్ మాస్టర్ కరెస్పాండెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంకొక విషయం కూడా చెప్పాలి, నేను మర్చిపోయినాను, ముందే చెప్తామని అనుకున్నాను. నేను ఆసిఫాబాద్లో 3 years డిఓగా చేసినాను. దాదాపుగా 3 years చేసినాను. ఇంటి పరిస్థితుల్లో కూడా కొద్దిగా మా మదర్కి హెల్త్ బాగా లేకుండే, మా తహర్ బంద్ ఉందని సండే వచ్చిందంటే నేను ఇంటికి వస్తుంటే, ఇంటికి వచ్చి ఫస్ట్ అప్లికేషన్ తీసుకొని సార్ తహర్ బంద్ ఉందని సార్ ఇంటి ముంగంటే నిల్చుంటుంటే సార్ మాకు నిజామాబాద్ ట్రాన్స్ఫర్ కావడానికి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి మన తాహిర్ భాయ్ ఉన్నారు. సార్కి సభా వేదికగా సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరు అలసిపోయినట్టున్నారు కాబట్టి మాట్లాడాల్సిన పని లేదనిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు, మనందరి ఆత్మీయులు, మా ఉర్దూ అకాడమీ చైర్పర్సన్ తహర్ అన్న గారికి, అట్లాగే నిజామాబాద్ ఐఐటిఎన్, ఇంతవరకు నాకు ఒకటే గుర్తుండే, డిఓ సార్ అని మీ అందరికి తెలిసింది కదా, డిఓ గారు. ఐఐటి అంటే నాకు రామయ్య సారే గుర్తుంటుండే, ఇప్పుడు నాకు అశోక్ సార్ గుర్తుకొస్తున్నాడు. ఐఐటి అశోక్ అని చేయాలనిపిస్తుంది. రేపటి నుంచి నేను ఎప్పుడన్నా మీకు నిజామాబాద్లో ఏదైనా మాట్లాడాల్సి వస్తే డిఓ గారితో, నేను ఫస్ట్ డిఓ గారు అనే ముందు ఐఐటి అశోక్ సార్ ఉన్నాడు, ఆయన ఇప్పుడు డిఓగా పనిచేస్తున్నాడు. ఆయన బేసికల్లీ ఐఐటి అశోక్ అనమాట. సో అలాంటి మైండ్, అలాంటి కన్సర్న్, అలాంటి ఒక గ్రేట్ అప్రోచ్ ఉన్నటువంటి ఆఫీసర్ ఉండటం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం. ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అట్లాగే వేదిక మీద ఎంఈఓ గారు రాములు గారు ఉన్నారు, సోదరులు సర్పంచులు సిరికొండ, మైలారం, ఇంకా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, స్కౌట్స్ టీచర్గా ఉన్న మా బావ సల్మాన్ గారు, బాలయ్య సార్, గంగారెడ్డి, అందరికీ, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా ఈ పాఠశాల కరస్పాండెంట్ సోదరుడు నర్సయ్య గారికి, పాత్రికేయ మిత్రులకు, సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, ఇప్పుడే అవార్డు పొందినటువంటి మహిళా మనులకు, విద్యార్థులకు అందరికీ సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు. అట్లాగే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. ఫస్ట్ టైం కలుస్తున్నా కాబట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు. దాదాపు 2 గంటల నుంచి ఈ ప్రోగ్రాం నడుస్తుంది. చాలామంది చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. నాకు ఇంకా ఎక్కువ చెప్పాలనిపించాడు. మొదటగా నేను చిన్నర్సయ్యకు, వారి కుమారుడికి నివాళులు అర్పిస్తూ, బహుశా అప్పటి నుంచి ఈ ప్రోగ్రాం, మొదటి ప్రోగ్రాంలో నేను ఇక్కడికి వచ్చి ఉన్నా. అది చాలా విషాదకరమైంది. అయినా సరే కాలం మనకు అనేక అనుభవాలని, కష్టాలని తెస్తుంది. వాటిని నిలదొక్కుని సమాజంలో మనం ఇంకా ముందుకోవడానికి, ఉన్న వాళ్ళందరూ ఎట్లా కలిసి మెలిసి మనం ముందుకెళ్ళాలి అనడానికి ఒక ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కుటుంబ సభ్యులందరికీ ఇవ్వాలనేటువంటి కోరిక నేను కోరాలి. సత్యశోధక్ పాఠశాల నర్సయ్య చెప్పాడు 2000 సంవత్సరంలో పెట్టాము. మొట్టమొదటి మీటింగ్ నిజామాబాద్ అంబేద్కర్ భవన్లో, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి గ్రామాల్లో అంటరానితనం అనే ఒక వ్యాసరచన పోటీ పెట్టి, బహుశా అక్కడ ఆ ప్రైజ్ల డిస్ట్రిబ్యూషన్ కూడా నన్నే ఇన్వైట్ చేశారు, నేను వచ్చాను. అప్పటి నుంచి ఈ 25 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో నేను ప్రపంచంలో సార్ చెప్పినట్టుగా MIT పోయాను. దాని పక్కనే ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ పోయాను, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పోయాను, అంబేద్కర్ చదువుకున్నది, అంబేద్కర్ చదువుకున్న కొలంబియా యూనివర్సిటీకి పోయాను. ఇట్లా అనేకం తిరిగే అవకాశం కలిసి వచ్చింది నాకు. కానీ నాకు చాలా
ప్రౌడ్గా అనిపించేది, గొప్పగా అనిపించే ఇన్స్టిట్యూషన్ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్నది అంటే అది సత్యశోధక పాఠశాల అని బలంగా ఉంది. ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే మీరందరూ కూడా గర్వపడాలి. మీరందరూ కూడా గర్వపడే ఇన్స్టిట్యూషన్. మీరందరూ ఏ పాఠశాలలో చదువుతున్నారు అని అంటే ఈ భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ ఉపాధ్యాయురాయలుగా పనిచేసినటువంటి పేరు గల పాఠశాలలో చదువుతున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటారంటే అది సిరికొండ మండలంలో సిరికొండలో నరసయ్య గారు నిర్వహిస్తున్న సత్యశోధక పాఠశాలలో మాత్రమే ఉంటుంది. సావిత్రిబాయి పూలే ఆలోచన విధానంతో పాఠశాలలు పెట్టి ఇంత పద్ధతిగా, ఇంత క్రమశిక్షణతో, ఇన్ని విలువలతో, ఇంత విజ్ఞానంతో, ఇంత నైపుణ్యాలతో విద్యను అందించేటువంటి సంస్థలు చాలా తక్కువ. నాకు తెలుసు, నేను అనేక ప్రైవేటు యూనివర్సిటీస్ విజిట్ చేశాను. నిన్నగాక మొన్న కూడా ఒక యూనివర్సిటీ విజిట్ చూశాను. రకరకాల కల్చర్, రకరకాల వ్యవహారాలు కనిపిస్తాయి. నేను అవి తక్కువ అని అనట్లేదు, కానీ నాకు ఇది చాలా గొప్ప అని అనిపిస్తుంది. ఇది గొప్ప అని ఎందుకు చెప్తున్నంటే సత్యశోధక పాఠశాల పెట్టి 1848 సరిగ్గా కారల్ మార్క్స్, మా వాళ్ళు అనుకుంటున్నారు అది చెప్తాడు సార్ ఎట్లా అన్నాను. కారల్ మార్క్స్ కమ్యూనిస్టు మేనిఫెస్టో రాసిన రోజు, అట్లాగే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే పాఠశాలను స్థాపించినారు. కాబట్టి సావిత్రిబాయి పూలే ఆలోచనను పుణుకుపుచ్చుకొని ఆ ఆలోచనలతో ఒక పాఠశాల నిర్వహించాలని 25 ఏళ్ళ కిందటే అనుకున్నాడు నరసయ్య గారు, నరసయ్య స్నేహ బృందం. అంటే వీళ్లకు సమాజం పట్ల ఉన్న నిబద్ధత, సమాజం మార్పు కావాలి. పాఠశాలలు ఎవరైనా పెట్టుకోవచ్చు, పెట్టుకోవడానికి ఏం అద్దు ఎవరికైనా పరిమితులు ఏమి లేవు, పెట్టుకోవచ్చు. కానీ సత్యశోధక పాఠశాల పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ. నాకు తెలిసి డిఓ గారు చెప్పాలి, బహుశా ఎక్కడ సత్యశోధక పాఠశాల లేదని సార్ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది పెట్టడం అనేది గొప్ప విషయం, అందులో చదువుకోవటం అనేటువంటిది ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే మనం ఎవరము అంటే సావిత్రిబాయి పూలే ఆలోచనలతో ఎస్టాబ్లిష్ చేయబడ్డ సత్యశోధక స్కూల్లో చదువుతున్నాం. సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకోమని చెప్తా ఉన్నారు. అంటే అంత ప్రాధాన్యత ఉన్నది. అలాంటి ప్రాధాన్యత గల పాఠశాలలో మీరు చదవటం చాలా సంతోషం. మన పాఠశాలలు ఏం చెప్తాయి? డెఫినెట్గా ఐఐటి కోచింగ్ చెప్తాయి. మనందరికీ కూడా ఈ మధ్య చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మీద చాలా ట్రైనింగ్ చెప్పొచ్చు. ఇంకా మనకు కావలసినటువంటి స్కిల్స్ అన్నిటిని కూడా అందించేటువంటి ప్రయత్నం చేయాలి కూడా, అది అవసరం. వాటితో పాటు ఏమి కావాలి మనుషులకు అనేది సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలేలో 2 అంశాలు కనిపించినాయి. ఒకటి, వాళ్ళు ఎందుకు చదువుకోవాలనుకున్నారు? సావిత్రిబాయి పూలే చదువుకోలేదు. మామూలుగానే మన ఊర్లో మన అమ్మ నాన్నలాగానే వాళ్ళకు ఆమెకు 9 ఏళ్ల వయసులోనే పెళ్ళైంది, ఆయనకు 13 ఏళ్ళు. అప్పుడు పెళ్ళైన తర్వాత చూస్తుంటే సమాజంలో ఇంత వివక్ష జరుగుతున్నది. స్త్రీలు ఎవరు ఎందుకు చదువుకోవట్లేదు? స్త్రీలను ఎందుకు వంటకే పరిమితం చేస్తున్నారు? స్త్రీలను నువ్వు ఇది చేయకు అది చేయకని ఎందుకు చెప్తున్నారు? మగపిల్లలేమో ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అని అంటున్నారు అని ఒక ఆలోచన అనుకోవచ్చు. అసలు ఎట్లా ఇది? మగవాడు రాత్రి 12 గంటలకు వచ్చిన అడిగేది లేదు, వాడు 2 సినిమాలు చూసి వచ్చినా పట్టించుకునేది లేదు, అమ్మాయి ఒక్క సినిమా కూడా చూడడానికి లేదు. దాని పోవాలంటే 10 ఆంక్షలు పెట్టి అనేక రకాల నిఘాలు పెట్టి మనం పంపించేటువంటి ఒక వ్యవస్థ మనకున్నది. కాబట్టి ఆ కాంటెక్స్ట్లో స్కూల్ లేదు. విద్య నిరాకరించబడ్డది, విద్య నిషేధించబడ్డది, విద్యను అందుబాటులోకి తేలేదు. విద్య పొందితే అది నేరం, అది శిక్షార్హం అని చెప్పారు. ఇది తప్పు కదా అని వాళ్ళకి అనిపించింది.
ఇది తప్పు కదా అని మనం తప్పని మాట్లాడుకుంటే లాభం లేదు కదా, దీన్ని మార్చాలి కదా. ఇది మార్చి దేశంలో సగభాగమైన ఆకాశంలో సగమైనటువంటి స్త్రీలకు చదువు దూరం చేయటం ఏంటి? ఇది అన్యాయం. దేశంలో అనేక మంది అనేక కులాలకు చదువు దూరం చేయటం ఏంటి? ఇది అన్యాయం. ఇది అన్యాయం అని చెప్పటం కాదు, మనమే పాఠశాల పెట్టుకుందామని మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకు పాఠాలు నేర్పి తన భార్యను టీచర్గా తీర్చిది. బొంబాయి ప్రెసిడెన్సీలో ఈరోజు మీ అందరికి ఎట్లయితే బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారో, బొంబాయి ప్రెసిడెంట్లో ఆ రోజు సావిత్రిబాయి పూలేకు బెస్ట్ టీచర్ అవార్డు కూడా తీసుకొచ్చారు. అంత మంచిగా ప్రత్యేకమైనటువంటి పాఠశాలను నిర్వహిస్తున్నందుకు ఆ రోజు సన్మానం చేశారు. ఆ పాఠశాలలు చెప్తున్నప్పుడు నర్సయ్య గారు, గంగారెడ్డి, సల్మాన్ సార్, బాలయ్య సార్లు అందరు చెప్పారు ఎన్ని అవమానాలు, పెంటలు వేశారు, రాళ్ళు వేశారు, చీరలు దాచుకుని ఇవన్నీ. ఆ టీచరు రెండు అనుకున్నది, వీళ్ళకి చదువు నేర్పించాలి. దాని కొరకు అనేక పాఠశాలలు చదువుతో ఏం చేద్దామని అంటే చదువుతో సమానత్వాన్ని సాధించాలి. ఈ సమాజంలో స్త్రీలకు అసమానులుగా అనుకుంటున్నారు, సెకండ్ గ్రేడ్ పౌరులు అనుకుంటున్నారు కదా, అట్లా కాదు. మేము ఈక్వల్, మేము అందరికీ సమానమే. మాతో పాటు మాలాగా ఈ అవకాశాలకు దూరంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కాబట్టి వీళ్ళందరూ చదువు నేర్చుకోవాలి. ఆ చదువు ద్వారా ఏం కావాలి అంటే సమానత్వం కావాలి. ఆ చదువు ద్వారా ఏం కావాలి అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వనరుల మీద సమానమైనటువంటి అవకాశాలు కావాలి, సమానమైనటువంటి భాగస్వామ్యం కావాలి. అందుకు సావిత్రిబాయి పూలే కోరుకున్నది చదువు కావాలి. ఆ చదువు ద్వారా సమానత్వాన్ని సాధించాలి. మనకు తెలుసు చదువుకుంటే సమానత్వం వస్తుందని. సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలు పెట్టారు, అవమానాలను భరించారు, ఉద్యమించారు. ఈ దేశంలో గొప్ప సామాజిక సంస్థగా పేరు తెచ్చుకున్నారు. దాని కొనసాగింపుగా చదువుకుంటే బాగుంటుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుల కోసం ప్రత్యేకమైనటువంటి సౌకర్యాల్ని కల్పించారు. ముఖ్యంగా స్త్రీలకు చదువు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్, స్త్రీలకు హక్కులు కావాలని భారత రాజ్యాంగంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చి ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారితో మాట్లాడి స్త్రీలకు సమానమైన హక్కులు ఇవ్వాలనంటే ఆ రోజు దురదృష్టవశాత్తు హిందూ కోడ్ బిల్లు ఆమోదించబడలేదు. హిందూ కోడ్ బిల్లు ఆమోదించబడకపోతే సమాజంలో సగభాగం ఉన్న స్త్రీలకు సమానమైనటువంటి హక్కులు కల్పించినటువంటి నా మంత్రిత్వ శాఖకు నేను మంత్రిగా ఉండటం అనవసరమని రిజైన్ చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. వాళ్ళకు హక్కులు కావాలని కోరినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అంతేకాదు మనందరికీ తెలుసు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అనేక హక్కులు. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా ఇంకా మనం కావలసినంత చదువు, ఇప్పటికీ మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గొప్పగా ఏం లేదు. తెలంగాణ ఒక 40% ఉన్న భారతదేశం యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 28.4 మాత్రమే. ఇంకా చాలా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కూడా ఈ చదువు ద్వారా సమాజం మారాలా, చదువు ద్వారా సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోవాలి. ఇలాంటి అసమానతలు పోవాలి, సమానత్వము రావాలి అనడానికి అనేక మంది చదువును మార్గంగా ఎంచుకొని ఒక సామాజిక మార్పుకు అది సాధనంగా చేసుకున్నారు. అందుకే అంబేద్కర్ ఏమంటాడంటే ఒక సొసైటీ యొక్క ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ విల్ బి మెజర్డ్ ఓన్లీ త్రీ డెవలప్మెంట్ ఆఫ్ ద ఉమెన్. ఉమెన్ అభివృద్ధి కాకుండా ఆ దేశం యొక్క అభివృద్ధి ఏ ఇండెక్స్ చూపించినా అది అభివృద్ధి కానట్టే లెక్క. మీరు అందమైన రోడ్లు వేసినా, అందమైన బిల్డింగ్లు కట్టినా, మీరు ఎన్ని విమానాలు కనుక్కున్నా అది ప్రయోజనం లేదు. ఈ దేశంలో ఉన్న యొక్క స్త్రీల అభివృద్ధి దేశ అభివృద్ధికి మూలమనే విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఇంకా ముందుకెళ్తే వాళ్ళు రాశారు, మాట్లాడారు.
ఇంకా ఇప్పటికీ మనం సమాజంలో చూస్తున్నాం. అందరికీ సమానమైన హక్కులు కావాలని, వీళ్ళ సమాజం మారాలని కోరుకున్నటువంటి రచయితలు ఉన్నారు. వరవర్రావు లాంటి రచయిత, ఆయనను తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఆయనను నువ్వు బొంబాయి నగరం నుంచి దాటడానికి వీలు లేదు. ఆయన 70-80 ఏళ్ళ వయసు. సమాజం మారాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు ఏం కావాలని అంటే సమానత్వం కావాలని. వాళ్ళు ఎవరి ఆస్తులు కావాలని అడగట్లేదు. ఈ సావిత్రిబాయి పూలే నుండి మొదలుకొని ఇప్పటి వరకు వచ్చే రచయితలు కూడా, లేదా ఇప్పటికీ ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారంటే మనుషులందరికీ సమానత్వం కావాలి, మనుషులందరూ సంఘంలో ఒక సభ్య సమాజంగా బతకాలి. అది చాలా మిస్ అవుతున్నాం మనము. ఆ విలువల్నే మనం పెంపొందించట్లేదు. కాబట్టి ఆ విలువలు పెంపొందించడానికి ఇలాంటి వేదికలు, ఇలాంటి సంస్థలు చాలా గొప్పగా పనిచేస్తాయి. వాళ్ళు పాఠశాలలు పెట్టినా, వాళ్ళు కళాలు పట్టుకొని వాళ్ళు వ్యాసాలు రాసిన, కవిత్వం రాసిన, అన్ని మార్పు కోసమే. అయినా 75 ఏళ్ళ భారత రాజ్యాంగం ఇంకా సమానత్వాన్ని సాధించలేకపోతుంది. ఆ వైపు ఈ యొక్క సావిత్రిబాయి పూలే కలలు కన్నటువంటి ఆ సమానత్వం సాధించబడాలి. ఆ రోజు ఆమె కొన్ని సాధించగలిగింది. ఆ రోజు వితంతు వివాహాల్ని రద్దు చేయగలిగింది, బాల్య వివాహాల్ని రద్దు చేయగలిగింది. వాళ్ళు ఇంకా భర్త చనిపోతే వీళ్ళని తీసుకెళ్ళి చంపేసే సంస్కృతిని ఆపగలిగారు. అలాంటి అనేకం చేశారు. ఇంకా ఇప్పటికీ ఆ వివక్షత కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికీ అలాంటి అవమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని నివారించడానికి ఇలాంటి వ్యవస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఒక విలువలతో కూడినటువంటి విద్యను నేర్పాలి. తో పాటు సామాజిక అవగాహనను, చుట్టూనటువంటి మనుషుల్ని అర్థం చేసుకున్నటువంటి విలువల్ని, ఒక వాల్యూ సిస్టాన్ని కూడా మనం డెవలప్ చేయాలి. ఆ వాల్యూ సిస్టమ్ నేర్చుకోవడానికి ఈ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని నేను భావిస్తాను. లాస్ట్గా ఒక మాట చెప్పి ముగిస్తాను. నాకు ఇప్పటికి కూడా మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇది బెస్ట్ స్కూల్ నో డౌట్. కానీ ఈరోజు యువతరం ఎక్కడికి వెళ్ళినా విద్యార్థులు మత్తు పానీయాలకు లోనవుతున్నారు. డ్రగ్ అడిక్షన్ అనేటువంటిది ఏ ఊర్లో చూసినా, ఏ మూలకెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా ఈ కేసులు కనిపించేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనకు ఉన్నది. ఇది మొత్తం యువతరాన్ని నిర్వీర్యం చేస్తుంది. యువతరంలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని మొత్తం నశింపజేస్తూ ఉంది. అంతేకాదు కుటుంబ వ్యవస్థను కూడా అతలాకుతలం చేస్తూ ఉంది. మానవ విలువలను కూడా మంట కలుపుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ దేశం కాపాడబడాలి అని అంటే యువతరాన్ని శక్తివంతం చేయాలి. యువతరాన్ని శక్తివంతం చేయాలంటే వాళ్లకు విద్యాబుద్ధులు చెప్పాలి. యువతరాన్ని శక్తివంతం చేయడం అంటే వాళ్లకు మనిషిని మనిషిగా గౌరవించేటువంటి విలువలను నేర్పాలి. వాళ్ళు తల్లిదండ్రులను ప్రేమించగలిగేటువంటి విలువలు నేర్పాలి. దేశంలో నాకు విద్య నేర్పినటువంటి మా అమ్మ, నాకు సహకరించినటువంటి మా నాన్న అందరికంటే గొప్ప. వాళ్ళను ప్రేమించాలి, వాళ్ళను గౌరవించాలి, వాళ్ళకు విలువనివ్వాలి అనేటువంటి విలువల్ని పాఠశాల నేర్పాలి. మనం పాఠశాలలో కేవలం పాఠాలు చెప్తే సరిపోదు. పాఠాలతో పాటు వాళ్ళ బతుకు పాఠాలు నేర్పాలి. పాఠాలతో పాటు సభ్య సమాజంలో ఎదుర్కొనేటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలిగి వాటిని ఎదిరించి నిలగలిగేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగలిగేటువంటి విషయాలు నేర్పాలి. అప్పుడు మాత్రమే సమాజం బాగుపడుతుంది, సమాజం మారుతుంది, మనం అందరం సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇది ఇంకో వైపు ప్రయాణం చేసి ఒక అభద్రతా భావంతో సమాజం ఎప్పుడు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఉండకూడదంటే సత్యశోధక్ లాంటి పాఠశాలలు చిరకాలం వర్ధిల్లాలి. ఫస్ట్ సత్యశోధక్ లాంటి పాఠశాలలు ఇంకా అనేక రావాలి. తల్లిదండ్రులు, పిల్లలు, నేను ఇంకోటి కూడా అనుకుంటున్నా, కేవలం మీరు పిల్లలకే కాదు పాఠాలు, అప్పుడప్పుడు పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టి పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, పేరెంట్స్ కూడా పిల్లల్ని, నాకు తెలుసు మా సోల్మన్ సార్ హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు మా ఊర్లో స్టడీ అవర్ పెట్టేవాడు. మీరు ఎప్పుడైనా పిల్లల్ని పేరెంట్స్ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళ ద్వారా పిల్లలకు ఏ రకమైనటువంటి అవకాశం కల్పించాలి, మన ఇంట్లో ఏం కష్టాలు ఉంటాయి, మన ఇంట్లో ఏ భాష ఉపయోగిస్తున్నాము, మనం ఇంట్లో ఎలాంటి కల్చర్ను మనం చేసుకుంటున్నాము, అది పిల్లల్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది, అవన్నిటినీ కూడా మనం చేయగలిగితే ఇటు పిల్లలు, వాళ్ళ పేరెంట్స్,
అందరూ బాగుంటే అందులో మనం కూడా బాగుంటే సమాజం బాగుంటుందని ఆశిస్తూ ఇంత చక్కటి అవకాశం ఇంత సాయంకాలమైన ఓపికతో విన్నటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి సోదరుడు నరసయ్య గారికి, ఓపికతో ఉన్న మీకు, అట్లాగే పెద్దలు తహరన్న గారికి, డిఓ అశోక్ సార్ గారికి, అందరికీ పాత్రికేయ మిత్రులకు పేరు పేరున కృతజ్ఞతలు. సెలవు. అందరికీ నమస్కారం. ఈనాటి మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన మండల కేంద్రంలో ప్రభుత్వ పరంగా సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని జరుపుకోవడం, అది కూడా సత్యాన్వేషణలో గత 20 సంవత్సరాలుగా సమాజంలో విద్య అభ్యసించడానికి వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి మన ప్రాంతంలో ఒక పాఠశాల పెట్టి, ఆ పాఠశాలలో 25 సంవత్సరాలుగా విద్య పట్ల శ్రద్ధతో ఈ ప్రాంతంలోని విద్యార్థులను రాష్ట్ర జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి సేవ చేస్తున్నటువంటి సోదరుడు నరసయ్య సార్ గారికి, ఈనాటి సమావేశానికి చాలా అదృష్టం. చాలామందికి తెలిసి తెలవకపోయినా వైస్ ఛాన్సలర్ గారు లింబాద్రి సార్ గారి ఆహ్వానం మేరకు రాగుట్ల గ్రామానికి వచ్చినప్పుడు పోతూ ఈనాటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం, ఈ ప్రాంత వాస్తవ్యుడిగా ఆయన ఇక్కడ లేకున్నా మన పక్షాన ఒక్కసారి వైస్ ఛాన్సలర్ గారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడ పుట్టి రాష్ట్ర స్థాయిలో అనేక పదవులు ఇటు విద్యాపరంగా అటు అడ్మినిస్ట్రేషన్ పరంగా నిర్వహించి ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు సోదరుడు లింబాద్రి సార్ గారు. ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన పేరు ఎక్కడ వచ్చినా మేము మావాడు ఈ స్థాయిలో ఉన్నాడు అనేటువంటి గర్వంగా చెప్పుకునేటటువంటి వాళ్ళం. అంతేకాకుండా చూస్తే సార్ చిన్నగా ఉన్నాడు, మన సార్ ఐఐటి అశోక్ సార్. కానీ నిజంగా కూడా ఆయన ఆసిఫాబాద్లో 3 సంవత్సరాలు గడిపినప్పుడు 15 రోజులకు 20 రోజులకు ఒకసారి కలిసేవాడు. సార్ చాలా కష్టంగా ఉంది, నేను 3 సంవత్సరాలు అక్కడ పనిచేస్తూ ఉన్నాను, నేను కామారెడ్డికైనా నిజామాబాద్కైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి మాట చెప్తే, ఈ ప్రజాప్రతినిధుల సంగతి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు, సర్పంచులు నేర్చుకోనరా బాబు మీరు. డిఓ లెటర్ ఇప్పించి విద్యాశాఖ మంత్రిగా లేకున్నా ముఖ్యమంత్రి గారి పేషి దాకా ఆయన అర్జీని పంపించి దాదాపు నేను అనుకుంటా 4 మాసాలు కష్టపడ్డాం మనం. 4 మాసాలకు ఈరోజు మనకు నిజామాబాద్ జిల్లాకు విద్యాశాఖ అధికారిగా ఉన్నటువంటి అశోక్ సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద మా ఎంఈఓ గారికి, గౌరవ సిరికొండ మైలారం గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ మెంబర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మా తమ్ముడు గంగారెడ్డి రోజుకు ఒక్కసారి అయితే చేస్తాడు కంపల్సరీ ఫోన్. పొద్దున్నే లేవా 6 ఫోన్ చేస్తాడు, అన్న ఈ పని వీళ్ళది ఇది ఉన్నది. కానీ వాళ్ళ సొంతం పని కాదు సుమా, ఎప్పుడు అడిగినా ఒక అంశం గురించి అడుగుతాడు. ఎందుకంటే నా మీద అంత సత ఉంది కాబట్టి వీలైనంత మేరకు ఆ పనిని నేను అప్రోచ్ అవుతా. నేను చేస్తానని చెప్పా, ఎప్పుడు కూడా అప్రోచ్ అవుతా. అదృష్టం కొద్ది ఆయన చెప్పింది పని అమలవుతుంది, కాకుండా నన్ను తిట్టుకుంటుండొచ్చు కూడా గంగారెడ్డి. బహుశా గంగారెడ్డి గారికి, అదేవిధంగా సత్యశోధక్ పాఠశాల టోటల్ అటెండర్ స్థాయి నుంచి ఈరోజు ఈ వ్యవస్థను
ఈ స్థాయిలో తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులకు ఇందులో చదువుకొని వెళ్ళిపోయినా మేము సత్యశోధక అనేటువంటి మాట అంటున్నారనేటువంటి మాట లింబాద్రి సార్ అన్నప్పుడు ఎంత గర్వంగా ఉంటుందో ఈ ప్రాంతంలో మనకు. నిజంగా కూడా ఇందులో చదువుకున్నటువంటి విద్యార్థులకు నేను అనుకుంటా 4 గంటలైంది. నేను రాగానే అడిగిన భోజనం పెడతావా, భోజనం పెట్టినవా వాళ్ళకు అని. భోజనం చేసినన్నా మనం భోంచేద్దామన్నాడు, సంతోషం అనిపించింది. కానీ మా పాత్రికేయ సోదరులు మొదటిసారి చూస్తున్న కొత్త సంవత్సర శుభాకాంక్షలు మీ ద్వారా అందరికీ చెప్తూ, మీరు కూడా 4 గంటల నుంచి ఇక్కడ ఉన్నారు ఓపికగా, చాలా సంతోషం. మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. వేరే విషయాల్లోకి పోకుండా ఈరోజు సత్యశోధక్లో ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమం, అది కూడా సమాజంలో ఉన్నటువంటి మహిళలకు తాను విద్య నేర్చుకొని విద్యాభ్యాసం చేయించి దేవు గారు అన్నారు 51 పాఠశాలలు పెట్టి ఈ దేశం 195 స్వాతంత్ర్యం కన్నా పూర్వం పుట్టినటువంటి వ్యక్తి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నటువంటి సగం మంది మహిళా సోదరిమణులకు చదువు నేర్చుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఆ తల్లికి ఒకసారి చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకంటే అనేక సార్లు అనేక కార్యక్రమాల్లో సత్యశోధక్ పాఠశాలకు వచ్చాను. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి ఏదైతే ఏమంటారు ఆర్ట్ వేసినటువంటి 2 అమ్మాయిలు, చాలా దాన్ని చూసిన తర్వాత వాస్తవంగా నేను ఫోటోగ్రాఫర్ను పిలిచి ఫోటో తీయమని చెప్పిన. దాన్ని నిజంగా పాత్రికేయ సోదరులకి అలా కోరుకుంటున్నా. ఆ ఫోటోను నిజామాబాద్ జిల్లా అన్ని పేపర్లో ప్రచురించే విధంగా మీరు చెప్పండి. వీలైతే మా తరఫున కూడా మేము చెప్తాం. సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు కోరుకున్నది 195 సంవత్సరాల తర్వాత అమలు జరుగుతున్నది. అది ఏ రూపంలోనైనా విద్యను అభ్యసించాలా, విద్య కొరకు ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళను అభినందించాలనే ఉద్దేశంతో 14 మంది మహిళలకు ఈరోజు సత్యశోధక్ ఆధ్వర్యాన సన్మానం చేయడం అంటే మామూలు విషయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనటువంటి విషయం. ఈరోజు గౌరవంగా సత్యశోధక్ ద్వారా చేసిన మహిళా సోదరిమణులు మీరు ఏదైతే సన్మానించబడ్డారో హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. ఇది ఒక అంశం. ఈ అంశంతో పాటు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్య కొరకు, వైద్యం కొరకు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, ఒక దిక్కు సంక్షేమం, ఒక దిక్కు ఏదైతే ప్రభుత్వ పరంగా జరిగేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయో మీ దగ్గరికి చేరే విధంగా, మీరు దాన్ని అనుభవించే విధంగా ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి తరుణంలో విద్య పట్ల శ్రద్ధ చూపిస్తున్నటువంటి విషయాన్ని ఇప్పుడే డిఓ గారు చెప్పినట్టుగా నేను వేరే విషయం చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ ఒక మాట వాస్తవం, ముఖ్యంగా తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులతో కోరుకుంటున్నా, చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైనా డ్రాప్అవుట్ అవుతే దానివల్ల జరిగేటటువంటి నష్టం విద్యార్థులకే కాదు, ఆ కుటుంబానికి కూడా నష్టం జరుగుతుందనేటువంటి విషయాన్ని గ్రహించి తద్వారా వాళ్ళను డ్రాప్అవుట్ అయినటువంటి వాళ్ళను కూడా విద్య కొరకు మనం దగ్గరికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని ఒకటి గ్రహించవలసిందిగా ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం నాడు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే తనకు చదువు రాకున్నా తన భర్త ద్వారా చదువుకొని 51 పాఠశాలలు పెట్టి ప్రతి వారిని ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఏ విధంగా వివక్ష ఉండేనో దానికి వ్యతిరేకంగా ఇప్పుడే సోదరిమణి మాట్లాడుతున్నది. ఆమె చీర కట్టుకున్నటువంటి చీర మీద పెండతో జల్లినటువంటి విషయం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా విద్యాభ్యసించడానికి ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా అయితే అడ్మిషన్స్ తప్పకుండా విద్యార్థులకు దొరుకుతున్నాయి. ప్రైవేట్ పరంగా వస్తే కూడా నేనే అనేక సందర్భాల్లో నర్సయ్య గారితో ఫోన్ చేస్తే సార్ వాళ్ళు పేదోళ్ళు
5,000 కట్టలేరు సార్, ఒక 1,000 తక్కువ చేయండి అంటే తప్పకుండా తక్కువ చేస్తా ఉన్నాడు. అందుకొరకే విద్య మీద శ్రద్ధ వహించి డ్రాప్అవుట్ కాకుండా చూసేటటువంటి బాధ్యత తల్లిదండ్రులతో పాటు పెద్దలది, ప్రజాప్రతినిధులది కూడా ఉందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, సావిత్రిబాయి పూలే గారి ఆలోచన విధానాన్ని ఈరోజు సత్యశోధక్ ద్వారా 25 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి నరసయ్య గారు ఆయన చేశాడో, దురదృష్టం మనం ఉండం కానీ మనం చేసే కార్యక్రమం ఎప్పుడు ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రహించాలి. చిన్న నరసయ్య గారు ఈరోజు మన మధ్యలో లేడు, కానీ ఆయన ఈ స్కూల్ కొరకు కష్టపడ్డ విషయం, విద్యార్థుల పట్ల చేసినటువంటి కృషి ఎప్పుడు కూడా ఈ సత్యశోధక్ పాఠశాల యొక్క యాజమాన్యం కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సత్యశోధక్ చదువుకున్నటువంటి విద్యార్థిని తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా మర్చిపోరు. అది మనకు ఎప్పటికి జ్ఞాపకం ఉంటుంది. అందుకొరకే సత్యశోధక్ ద్వారా ఏదైతే కార్యక్రమం జరుగుతుందో, రేపు జరగబోతుందో దాని మీద శ్రద్ధ వహించవలసినటువంటి బాధ్యత కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాలాంటి వ్యక్తుల మీద కూడా ఉంది. మేము మా వంతు సహాయ సహకారంగా ఎప్పుడు మీ వెంట ఉంటామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నాకు ఈరోజు ఒక జ్ఞాపకం వస్తుంది. అశోక్ సార్, నేను నిజామాబాద్లో చదువుకునే రోజుల్లో కార్యక్రమంలో ఆ రోజు శ్రీనారాయణ రెడ్డి గారు చీఫ్ గెస్ట్, నిజామాబాద్ తిరుమల రెడ్డి సార్ హెడ్ మాస్టర్ మాకు, ఆయన డిఓ కరీంనగర్ గారు రిటైర్డ్ అయ్యాడు. అప్పుడు నన్ను బాగా లైక్ చేస్తుండే. సార్ వస్తుండే స్కూల్కు సైకిల్ మీద, రాగానే గేట్ కాడ నిలబడుతుంటే ఆయన దిగంగానే సైకిల్ తీసుకొచ్చి పెడుతుంటే. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నరసయ్య గారు కూడా ప్రతి విద్యార్థి మీద కన్ను పెడతాడు. ఏ విద్యార్థి వస్తున్నాడు, బస్సులకి దిగిందా దిగలేదా, బ్యాగ్ వచ్చిందా లేదా, ఆ బ్యాగ్ లోపల దాకా తీసుకొచ్చిందా లేదా. అంటే నేను అనేది ఏంటంటే, ఆ రోజు ఉన్నటువంటి మాకున్నటువంటి పరిస్థితి మేము ఇప్పటికీ జ్ఞాపకం ఉంచుకొని ఆ అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా కోరుకునేది ఒకటే, మీ తల్లిదండ్రులు సత్యశోధక్ పాఠశాలలో మిమ్మల్ని చదివిస్తూ ఇప్పుడు మా చేతుల మీదుగా కొంతమందికి ఏదైతే అవార్డు ఇచ్చామో, సన్మానం చేశామో, మీ జీవితంలో అవార్డు సన్మానమే కాదు, భవిష్యత్తులో కూడా ఈ దేశానికి మీరు పనికొచ్చే విధంగా చదువుకొని సత్యశోధక్ పాఠశాల పేరు జాతీయ స్థాయిలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, నరసయ్య గారు ఈరోజు మాకు ఇక్కడికి ఆహ్వానించి నన్ను కానీ అశోక్ సార్ గారిని, అదేవిధంగా లింబాద్రి సార్ను, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఈరోజు ఏదైతే గౌరవంగా సన్మానించాడో, ఈ సన్మానం అంతా మా అందరి తరఫు నుండి చిన్న నరసయ్య గారికి అంకితం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తమ అమూల్యమైన సమయాన్ని, అత్యద్భుతమైన సందేశాన్ని మేమంతా మీ వెంటే ఉంటాము అనే నమ్మకాన్ని మాకు కల్పించి, మా అందరి పట్ల ఇంతటి ప్రేమను, ఆప్యాయతను చూపిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, సదా మీ ఆశీస్సులు, సమయం అన్నీ మా పట్ల ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ సభను ముగింపుగా, రేపటి సమాజ నిర్మాతలకు ప్రేరణ మీరు, రాబోయే తరాల చరిత్రాత్రులకు శిల్పులు మీరు, సమాజ స్థితిగతులను, విద్యా ప్రమాణాల పరిణతినే కోలమానంగా భావించే రేపటి సమాజ వికాసానికి దశగా నిర్ధారిస్తారు. మీ మాటలు మరవలేనివి, మీ ప్రసంగాలు ప్రస్ఫుటమైనవి, మీ జీవిత విజయాలు చిరస్మరణీయమైనవి, స్ఫూర్తిదాయకమైనవి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. బై దిస్ వీఆర్ గోయింగ్ టు ఎండ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.